వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి భారీ దుమారాన్ని రేపిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ కేసులో జగన్కి సంబంధం లేదంటే నేను రాజకీయాలను వదిలేస్తా అంటూ కూడా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసినటువంటి సవాల్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఆ సవాల్ ఏంటి, ఆయన ఏం చెప్పారనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. ఇక అమరావతి వేదికగా మీడియా ముందుకు వచ్చినటువంటి సీఎం రమేష్ వైఎస్ కుటుంబం పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాజకీయ వేడిని కూడా మరింత పెంచేశాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రౌడీ షీట్ ఉందని కూడా సీఎం రమేష్ ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి. అంటే ఒక కులాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీలు చేశారని, ముఖ్యంగా మైన్ ఓనర్ని అంతమొందించి గనులు దక్కించుకున్నారని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇక్కడతో ఆగకుండా పులివెందులో జరిగినటువంటి అరాచకాల గురించి కూడా ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే, ముఖ్యంగా వివేకానందారెడ్డి హత్యకి సంబంధించినటువంటి ఆ కేసుకు సంబంధించి మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అంటే వివేకా కేసులో జగన్కి సంబంధం ఉందా లేదా అనేది కూడా ఓపెన్ పోల్ పెట్టండి. జగన్కి సంబంధం లేదని తేలితే నేను రాజకీయాలను వదిలేస్తా అంటూ కూడా సీఎం రమేష్ చేసినటువంటి ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది. ఇంకా ప్రజలకు జగన్ హత్య రాజకీయాల గురించి తెలిసిపోయిందని అంటూ మరోసారి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా సిబిఐ విచారణలో భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ కేసులో ఇంకా అనేక నిజాలు కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా ఆయన సూచించారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక్కటే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా సీఎం రమేష్ చేసినటువంటి ఈ ఛాలెంజ్కు జగన్ స్పందిస్తారా, లేక వైసీపీ నుంచి కౌంటర్ వస్తుందా లేదనేది కూడా చూడాలి. ఈ వ్యాఖ్యల్లో ఏపీ రాజకీయాలు మరోసారి మాటల యుద్ధాన్ని ముదిరేలాగా కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.